ఏపీ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించింది. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6,100 పోస్టులతో డిఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5,000 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదించింది. ఎస్సీఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయసు 60 నుంచి 62కు పెంచారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల, కర్నూలు జిల్లాలో 2 విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. అలాగే శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంశంగా చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలా మందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ కేబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. దీనికి అర్హత 42 ఏళ్ళు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఇంకొక 5 సంవత్సరాలు వయో పరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. పరీక్షలు నిర్వహిస్తాం. 8 రోజులు టెట్ నిర్వహణ. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని మంత్రిమండలి ఆమోదం